ఈ వీడియోలో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చేద్దాం. అంటే మరీ డిఫికల్ట్ కాదు, అలానే మరీ సింపుల్ కూడా కాదు. అండ్ వితౌట్ యూజింగ్ ఫార్ములే, పెన్ పేపర్ కూడా లేకుండా చేయాల్సిన క్వశ్చన్స్ ఏవి. కానీ కొంతమంది బిగినర్స్ ఇబ్బంది పడుతున్నారు అనిపించింది నాకు. సో పెన్ పేపర్ వాడదాం, బట్ లెట్స్ నాట్ యూజ్ ఎనీ ఫార్ములా. ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్ అర్థమెటిక్ ఫార్ములాస్ అనేవి ఏమాత్రం వాడకుండా చేయాలి. అలా చేస్తేనే అర్థమెటిక్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఒక థాట్ ప్రాసెస్ బిల్డ్ చేసుకోండి. వాట్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వడ్డీ మీద కూడా వడ్డీ పడుతుంది. మీకు చిన్న ఉదాహరణతో చెప్తాను. 100 రూపాయలు అసలు అనుకోండి. 100 రూపాయల మీద 10% వడ్డీ అనుకోండి. 2 సంవత్సరాలకు వేసుకుందాం. సో 100 రూపాయలకి 10% వేస్తే మొదటి సంవత్సరం వడ్డీ ఎంత? 10 రూపాయలు. క్లియర్. మొదటి సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది లేదు. రెండో సంవత్సరానికి వెళ్దాం. రెండో సంవత్సరం కూడా అసలు 100 కదా, 100 మీద 10% వేస్తే 10 రూపీస్ వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే ఈ 10 రూపీస్ వేసి ఊరుకుంటాం. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏం చేయాలి? మొదటి సంవత్సరంలో వచ్చిన వడ్డీ మీద కూడా 10% వేయాలి. అంటే మొదటి సంవత్సరం వడ్డీ 10 రూపీస్ కదా, 10 రూపీస్ మీద 10% వేస్తే మళ్ళీ 1 రూపీ వస్తుంది. సో రెండవ సంవత్సరం వడ్డీ ఎంత? 10 రూపాయలు అసలు మీద వేసిన 10% ప్లస్ మొదటి సంవత్సరం వడ్డీ మీద వేసిన 10% ఎంత? 1 రూపీ. సో రెండవ సంవత్సరం వడ్డీ 11 రూపీస్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క కాన్సెప్ట్. ఇది ఒక్కటే వాడదాం, మరి ఇంకేమీ వాడద్దు. ఎటువంటి చెత్త ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. రైట్, ఎ మ్యాన్ ఇన్వెస్టెడ్ ఎ సర్టెన్ అమౌంట్ ఎట్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంతో తెలియదు కదా, సో అమౌంట్ని 100% అనుకుందాం, అది తర్వాత కడదాం. సో 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా, సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 10%, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 10% ఎలాగో వేసేయాలి అసలు మీద, ప్లస్ ఫస్ట్ ఇయర్ వడ్డీ మీద మళ్ళీ వడ్డీ 10% ఆఫ్ 10% ఎంత? 1%. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 21%. వాడు ఏమన్నాడు? 630 రూపీస్ తీసుకున్నాడు అన్నాడు. సో ఈ 21% 630 రూపీస్. 21% 630 అంటే ఎంత అయింది? ఇంటూ 30 కదా. రైట్. సో 100% ఎంత అవుతుంది? ఇంటూ 30, విచ్ ఈస్ 3000 రూపీస్. సింపుల్, వెరీ వెరీ ఈజీ. ఎటువంటి ఫార్ములాస్ వాడకుండా ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్ అంతా మన మైండ్లోనే చేసేయచ్చు. బట్ మీకు ఫస్ట్ టైమర్స్కి ఈజీగా ఉంటుందని చెప్పి నేను పెన్ వాడుతున్నాను. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఎ మ్యాన్ ఇన్వెస్టెడ్ ఎ సర్టెన్ అమౌంట్ ఎట్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫైన్, 20%. If the difference between first year and second year interests is 400 rupees, find the principal. ఓకే, చూద్దాం. మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్ ఎంతో తెలియదు. లెట్స్ టేక్ ఇట్ యాజ్ 100%. సో ఫస్ట్ ఇయర్ ఏమో 20% అన్నాడు, సెకండ్ ఇయర్ ఏమో 20% ప్లస్ 20% ఆఫ్ 20%, విచ్ ఈస్ 4%. ఈ 20% ఏమో అసలు మీద, ఈ 4% ఏమో వడ్డీ మీద. ఈ 20% మీద 20% వేస్తే మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ 4%ఏ కదా. సో దిస్ 4% బదులు ఎంత ఇచ్చాడు వాడు? 400 ఇచ్చాడు. 4% 400 ఇక్కడ ఇంటూ 100 కదా ఫ్యాక్టర్. సో ఇక్కడ కూడా ఇంటూ 100 వేసేస్తే we will get 10,000 as the answer. Right, very very easy. Let's move to next question. ఇది చూడండి. ఎ మ్యాన్ ఇన్వెస్టెడ్ ఎ సర్టెన్ అమౌంట్ ఎట్ 25% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ ది సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ సేమ్ కాదు, వేరు వేరు. అయితే ఏంటి అయినా చేసేయచ్చు. అండ్ టోటల్ అమౌంట్ ఆఫ్టర్ 2 years ఈజ్ 3000 రూపీస్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, టోటల్ అమౌంట్ ఇచ్చాడు. చూద్దాం ఇది ఎలా చేయాలో. రైట్, సో మన అసలు 100% అనుకుందాం ఎప్పటిలాగే. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమో 25%. రైట్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమో 20%. 20% వేసేసాం, బాగానే ఉంది. ప్లస్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద కూడా వేయాలి కదా. 20% ఆఫ్ 25%. 25%లో 20%. 20% ఎంత? 5వ వంతు, 1/5. 25%లో 1/5 ఎంత? 5%. సో మొత్తం కలిపితే ఎంత వచ్చింది మనకి? 25% ప్లస్ 20% ప్లస్ 5%, విచ్ ఈస్ 50%. సో ఇంట్రెస్ట్ ఏమో 50%, అసలేమో 100%. సో టోటల్ ఎంత అవుతుంది? 150%. ఇది అమౌంట్. ఈ 150% ఎంత ఇచ్చాడు? 3000. 150% 3000 అయింది అంటే ఫ్యాక్టర్ ఎంత? ఇంటూ 20 కదా. రైట్, సో ఇక్కడ ఎంత అవుతుంది? 2000 రూపీస్. 2000 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది. అంతేనా?
Very easy. Shall we move to next question? Right. A man invested a certain amount at 16 2/3% compound interest for 2 years. If the total interest accrued is 260, find the principal. సార్ ఇప్పటి వరకు చక్కగా 100% వేస్తారు, టకటక క్యాలిక్యులేట్ చేస్తారు, ఇప్పుడు ఎలా చేస్తారో చూద్దామని మీకు అనిపిస్తుంది కదా. ఏమీ కష్టం కాదు, ఇప్పుడు కూడా చేసేయచ్చు మనం ఈజీగానే. ఫస్ట్ 16 2/3% అంటే ఎంత? మనకి ఫార్ములా, మనకి ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్ నుండి ఫ్రాక్షన్స్, కన్వర్షన్స్ క్లియర్గా ఉండాలి. 16 2/3% ఈజ్ నథింగ్ బట్ 1/6. వెరీ వెరీ ఈజీ. సో 16 2/3% అంటే 1/6. ఓకే, మనకు తెలిసిందే ఇది. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇంతకుముందు ప్రిన్సిపల్ ఏమో 100% అనుకునే వాళ్ళం. ఈసారి ఏమనుకుందాం, ప్రిన్సిపల్ 36 అనుకుందాం. 36 ఎందుకు అనుకోవాలని మీకు డౌట్ వస్తుంది. ఒకసారి ఆలోచించండి. 1/6 అంటే అర్థం ఏంటి? అసలుకి 1/6తో మల్టిప్లై చేస్తే మొదటి సంవత్సరం వడ్డీ వస్తుంది. బాగానే ఉంది. రెండో సంవత్సరానికి టేబుల్ వేసినప్పుడు ఏం చేస్తాం? మొదటి సంవత్సరంలాగే 1/6 ఇంటూ అసలు వేస్తాము, ప్లస్ 1/6 ఇంటూ మొదటి సంవత్సరం వడ్డీ. అంటే 1/6 ఇంటూ 1/6 వేయాలి కదా. అంటే 1/6 ఇంకొకసారి 1/6తో మల్టిప్లై చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అర్థం ఏంటి? కింద 36 వచ్చేస్తుంది, 1/36 వస్తుంది. సో 1/36 వస్తుంది కాబట్టి 36 తెగిపోయే నెంబర్ కావాలి మనకి. అంటే 2 సార్లు 6తో మల్టిప్లై చేసిన, 6తో డివిజన్ చేసినా సరే ఫ్రాక్షన్స్ రాకుండా ఉండే నెంబర్ని మనం ఎంచుకుంటున్నాం అంతే. ఈ 36 తీసుకోవడంలో ఉన్న ఆంతర్యం అంతా అంతే. 2 సార్లు 6తో డివైడ్ చేసినా సరే మనకు ఫ్రాక్షన్స్ రాకూడదు. ఫ్రాక్షన్స్ ఎందుకు రాకూడదు? ఫ్రాక్షన్స్ రాకపోతే మనకి క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి. అంతకుమించి ఏం లేదు. 36 ఎందుకు తీసుకోవాలంటే కారణం అది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 1/6. ఇవన్నీ ఫ్రాక్షన్స్ వస్తాయి, ఇక్కడ పర్సంటేజెస్ వాడినాం. సారీ, మనం ప్రిన్సిపల్ 36 తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎంత? 1/6 ఇంటూ 36 విచ్ ఈజ్ 6 రూపీస్. సెకండ్ ఇయర్కి వేసినప్పుడు 1/6 ఇంటూ 36 6 రూపీస్, ప్లస్ 1/6 ఇంటూ 6 విచ్ ఈజ్ 1 రూపీ. సో మొత్తం ఎంత వచ్చింది? 6 + 6 + 1 విచ్ ఈజ్ 13 రూపీస్. 13 రూపీస్ వచ్చింది. కానీ వాడేమి ఇచ్చాడు? 260 ఇచ్చాడు. 13 రూపీస్ బదులు వాడేమి ఇచ్చాడు? 260 ఇచ్చాడు. 13 260 ఎలా అవుతుంది? ఇంటూ 20. ఇంటూ 20 చేస్తే 13 260 అవుతుంది. సో 36ని కూడా ఇంటూ 20 చేయండి. ఏమొచ్చింది మనకి? 720. 36 2s are 72. 720 ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందా? రైట్. సో ఇది అవసరం లేదు. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. A man invested a certain amount at 16 2/3% CI in the first year and 14 2/7% CI in the second year. If the total interest accrued is 280 rupees, find the principal. మీరు ఎలా ఇచ్చినా మేము చేస్తాం, చాలా ఈజీ ఇది. సో 16 2/3 అంటే 1/6, 14 2/7 అంటే 1/7. సో ఇప్పుడు మనకి ఏ నెంబర్ కావాలి? 6తోని 7తోని రెండింటితోని తెగే నెంబర్ కావాలి. సో లెట్స్ టేక్ ప్రిన్సిపల్ యాజ్ 42. 42 తీసుకున్నాక మనకి ఫస్ట్ ఇయర్ ఏమొస్తుంది చెప్పండి? ఫస్ట్ ఇయర్ 16 2/3 అంటే 1/6. 1/6 ఇంటూ 42, సో 7 రూపీస్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి 1/7 ఇంటూ 42 విచ్ ఈజ్ 6, ప్లస్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద కూడా వేయాలి 1/7 ఇంటూ 7 విచ్ ఈజ్ 1. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 14 రూపీస్. కానీ వాడెంత ఇచ్చాడు? 14 బదులు 280 ఇచ్చాడు. 14 280 ఎలా అవుతుంది? ఇంటూ 20 చేస్తే అవుతుంది. సో ప్రిన్సిపల్ ఏం చేయాలి? 42 ఇంటూ 20 విచ్ ఈజ్ 840. వెరీ వెరీ ఈజీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? రైట్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ, ఈ క్వశ్చన్లో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పాటు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. ఆన్ ఎ సర్టెన్ సమ్ అట్ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years ఈజ్ 1000 రూపీస్, ఫైండ్ ద ప్రిన్సిపల్. చేసేద్దాం. సో మళ్ళీ 20% కన్వీనియంట్ నెంబరే కాబట్టి మనం 100%తో స్టార్ట్ చేసుకుందాం. ప్రిన్సిపల్ ఏమో 100% అనుకుంటే, సో ఇక్కడ ఎస్ఐ అండ్ సిఐ రెండు రాయాలి టేబుల్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఎస్ఐ ఎప్పుడూ ఒకటే ఉంటుంది, ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ ఇయర్ కూడా 20%, ఎటువంటి మార్పు లేదు. సిఐకి వచ్చేసరికి
ఫస్ట్ ఇయర్ 20% ఉంటుంది, సెకండ్ ఇయర్ 20%తో పాటు 20% ఆఫ్ 20% విచ్ ఈస్ 4% ఇది ఉంటుంది. సో మరి డిఫరెన్స్ ఏంటి, ఎస్ఐకి సిఐకి డిఫరెన్స్, ఈ రెండు పోతాయి, ఈ రెండు పోతాయి. సో యూఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 4%. దిస్ 4% ఈస్ గివెన్ యాజ్ 1000 రూపీస్. 4% 1000 అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 250. సో కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 250 విచ్ ఈస్ 25,000. Next question. If the difference between CI and SI on a certain sum, if the difference between CI and SI on a certain sum at 12.5% rate of interest for a period of 2 years is 100 rupees, find the principal. 12.5% అన్నాడు. సో 12.5% అన్నాడు కాబట్టి 12.5% టు 12.5 ఇంటూ 12.5 మనకు కన్వీనియంట్ కాదు కాబట్టి మనం పాత పద్ధతిలోకి వెళ్ళిపోదాం. మనకి కన్వీనియంట్ దాంట్లోకి వెళ్ళిపోతాం అంతే. సో 12.5% ఈజ్ నథింగ్ బట్ 1/8. సో 12.5% అనేది 1/8 కాబట్టి సో 1/8 ఇంటూ 1/8 చేయాల్సి వస్తుంది కదా సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ వేసినప్పుడు. సో కాబట్టి లెట్స్ టేక్ ప్రిన్సిపల్ యాజ్ 64. 2 సార్లు 8తో మల్టిప్లై చేసిన ఫ్రాక్షన్ రాకుండా 64ని తీసుకుందాం. మళ్ళీ ఎస్ఐసిఐ టేబుల్ వేద్దాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, రైట్. ఫస్ట్ ఇయర్కి 1/8 ఇంటూ 64 8, 1/8 ఇంటూ 64 8 సేమే ఉంటుంది ప్రతిసారి కూడా. సిఐకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్దేమో 8, సెకండ్ ఇయర్ది 8 ప్లస్ 8 ఇంటూ 1/8 విచ్ ఈజ్ 1. సో డిఫరెన్స్ అడిగాడు కదా, ఈ 8లు పోయాయి, 8లు పోయాయి, మిగిలిందంతా 1. So if 1 is 100, so multiplication factor is 100. 64 is 64 into 100 which is 6400, right? Okay, last question for the day. Last question. If the difference between CI and SI on a certain sum at 30% rate of interest for first year and 16.2/3% rate of interest in the second year is 30 rupees, find the principal. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమో 30%, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమో 16.2/3%. 30% అంటే ఎంత, 3/10. 16.2/3 అంటే ఎంత, 1/6. అంటే 6తోని 10తోని రెండింటితో మల్టిప్లై చేసినా సరే ఫ్రాక్షన్ రాకూడదు. సో లెట్ మీ టేక్ ప్రిన్సిపల్ యాజ్ 60 తీసుకున్నప్పుడు ఎస్ఐసిఐ 2 వేయాలి కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, 60 ఇంటూ 3/10 అంటే 18 రూపీస్. రెండింటికి సేమ్ ఉంటుంది, ఎస్ఐకి సిఐకి రెండింటికి 18 రూపీస్ వచ్చింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్ 16.2/3 అంటే 1/6. 1/6 ఇంటూ 60 10 రూపీస్. ఇక్కడ కూడా ఫస్ట్ 10 రూపీస్ రాసేస్తాం, ప్లస్ 1/6 ఇంటూ ఫస్ట్ ఇయర్ వడ్డీ మీద కూడా వేయాలి కదా, 18 ఇంటూ 1/6 విచ్ ఈజ్ 3 రూపీస్. సో డిఫరెన్స్ వేసినప్పుడు ఇవన్నీ పోతాయి, మిగిలింది 3 రూపీస్. 3 రూపీస్ ఈజ్ 30 అంటే ఇంటూ 10. సో ప్రిన్సిపల్ ఎంత అవుతుంది, 60 ఇంటూ 10 విచ్ ఈజ్ 600 రూపీస్. దాట్స్ యువర్ ఆన్సర్. అబ్సల్యూట్లీ సింపుల్. 10 క్వశ్చన్స్ తీసుకున్నాను, అన్ని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. సో చాలా ఈజీ. సో మీ ఫార్ములాస్ వేయకుండా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కూడా చాలా హ్యాపీగా హ్యాండిల్ చేయొచ్చు. కొన్నిసార్లు క్యాలిక్యులేషన్స్ ఎక్కువ వస్తాయి, అలా ఇచ్చినప్పుడు కూడా మనం ఫార్ములాస్ లేకుండా కంప్లీట్ చాప్టర్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నా, నచ్చినా నచ్చకపోయినా సరే, బాగాలేదనిపించినా సరే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.